హాయ్, నమస్తే అండి. మీనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మీకు ఒక ఈజీ అయిన వంటకమేనండి. అది కూడా ఇది బాయిల్ చేసిన కోడిగుడ్లు అండి. కొంచెం గెస్ట్లు వస్తున్నారు, అందుకని కూర వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇలా నానబెట్టుకున్న జీడిపప్పు కావాలండి. ఒక 2 hours ముందు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇగోండి ఇట్లా ములక్కాళ్ళు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ కూరకు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి, కారం వేసుకుంటే బాగోదు. కూర వచ్చేసి ములక్కాడ జీడిపప్పు కోడిగుడ్డు కూర అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి వండుకొని చూడండి, మీరే చెప్తారు. ఇగోండి మా గ్యాస్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కాదండి, పాతది. ఎప్పుడో మా అమ్మ నాకు కాపురానికి వచ్చినప్పుడు కొనిచ్చిన కుక్కర్ పైది పోయింది, ఈ కిందనే ఉంది. నాకు అందులోనే బాగా అలవాటండి. కొంతమంది పాత సామాన్లు వాడానని కూడా కామెంట్ చేశారు. కానీ నేను కొన్ని విషయాల్లో సెంటిమెంట్ అండి, అవి నేను మార్చలేను. ఇటువైపు తోటకూర పప్పు వేసానండి. నేను తోటకూర పప్పు వచ్చేసి కుక్కర్లో అయితే అస్సలు పెట్టను. ముందు పప్పు వేసి ఉల్లిపాయ పచ్చడి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత నేను అది వేసుకుంటాను. ఉల్లిపాయ పచ్చడి అవన్నీ మగ్గిన తర్వాత తోటకూర కట్ చేసుకుని కడిగి వేసుకుని తోటకూర పప్పు వండుకుంటానండి. అందులోనే కొంచెం చింతపండు వేసాను. ఇది ఇటువైపు ఉడుకుతుందండి. ఈరోజు మీకు కూర వచ్చేసి కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కర్రీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశాను కదండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, జీడిపప్పు ఏమండి. నూనె సరిపోదని కొంచెం నూనె పోస్తున్నాను. తర్వాత ఆయిల్లోనే కొంచెం పసుపు వేసి కోడిగుడ్లని డీప్ ఫ్రై చేసి తీసేయాలండి. ఇగోండి ఇలాగా. నిన్న కొబ్బరి పచ్చడి చేయటం చూపించానండి. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు తెలీదు. నా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది వచ్చారు అనుకుంటున్నారు? 12 మంది వచ్చారు. మరి నేను చేసే విధానమే నచ్చట్లేదో ఏంటో నాకైతే తెలియదు, కానీ అస్సలు సబ్స్క్రైబర్స్ రారు. వీడియో చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారండి. అయినా సరే ఖాళీగా ఉన్నానని నేను ఏదో సరదా ముచ్చటపడి చేసే పనే కదా వీడియోలో పెట్టేది అని చూపిస్తున్నానండి. ఇగో గుడ్లు ఇట్లా ఫ్రై అయిపోవాలి. నేను వంట మాత్రం చాలా స్పీడ్గా చేసుకుంటానండి. అన్నీ అవుట్ చేసుకుని పెట్టుకుని టకటకా వేసుకుంటాను. 50 మందికైనా సరే వంట ఈజీగా చేసేస్తానండి, ఎవరి హెల్ప్ అక్కర్ లేకుండా. ఇదిగోండి గుడ్లు ఇలా ఫ్రై అయిపోయినాయి. మరీ ఎక్కువ పొరకట్టేసేలాగా అయితే వేపనండి నేను. ఇవి ఇలా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇదిగోండి కొంచెం ములక్కాడలు ముందు వేసుకోవాలండి. ఎందుకంటే ములక్కాడ ఒక్కసారి నూనెలో వేస్తే చాలా తొందరగా ఉడుకుతుంది. దానికోసమనే నేను ములక్కాడలు ఇగో కొంచెం ముందు వేస్తున్నాను.
ఒక్క నిమిషం అండి, ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లే. ఇదిగోండి, చూసారా, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత వచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను కదండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. పసుపు నేను కోడిగుడ్లు వేయించేటప్పుడే వేసేసాను కదండి, అందుకోసమని ఇప్పుడు పెద్ద ఎక్కువ ఏమీ వేయను. ఈ కూరకి కారం వేసుకుంటే బాగోదండి, మీరు ఎంత వేసుకోవాలనుకున్నారో అంత. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇగో మళ్ళీ కొంచెం పసుపు వేసాను. తర్వాత ఇగోండి కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు కూడా వేసేసుకుందామండి, నానబెట్టిన జీడిపప్పు ఇది. ఇదిగోండి ఇలాగా. ఇందులో మీరు ప్రిజర్వ్ చేసినటువంటి గ్రీన్ బఠానీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఈ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం ఉండదండి. ఈ కూర కొంచెం లైట్గా ఉప్పు ఇవన్నీ వేసాం కదండి, కూరకి సరిపడినంత ఉప్పు వేసేసాం కదా. ఇది అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఊరికినే వేసానన్న పేరుకి కారం వేసుకోవాలండి, ఎక్కువ వద్దు, దాని టేస్ట్ పోతుందండి అంతే, అంతకన్నా ఏం కాదు. టోటల్గా ఒక 1/2 స్పూన్ వేసుకుని అది కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ కూరలో కొంచెం గరం మసాలా వేయాలండి. ఆ గరం మసాలా అంటే మీరు ఏమనుకున్నారో కానీ, నేను వేసేది కొంచెం లవంగాలు, చిన్న ఈ కూరకు వచ్చేసి ఒక 5 లవంగాలండి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కొట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంటుంది కదండి, అది ఈ కూరకు సరిపడి కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే మా అమ్మ ముందు గోధుమ రవ్వ ప్రసాదంని ఇగోండి ఈ కూరే టక్టకా వండేసేది. అప్పుడు గ్యాస్లు ఎక్కడ ఉన్నాయండి, మా చిన్నప్పుడు అన్నీ కట్టెల పొయ్యిల మీదే కదా. మర్చిపోయాను, మాకు గ్యాస్ ఉండేదండో, కానీ ఓన్లీ టీలే గ్యాస్ మీద కాసేది, మిగతాదంతా పొయ్యి మీదే ఉండేదండి. పాపం తెల్లారి గట్టలు వేసి కష్టపడేది. ఇదిగోండి ఇలా ఉల్లిపాయ ములక్కాళ్ళు ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, దీనికి సరిపడినంత వాటర్ పోసేయాలండి. ఇదిగోండి ఇలా వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లోనే ఈ ములక్కాళ్ళు అవన్నీ ఉడకాలండి. అండి నాకు తెలిసి అయితే ఇంకొంచెం వాటర్ పడుతుంది, అందుకనే నేను వాటర్ తెచ్చాను. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు దీన్ని, కోడిగుడ్లు కూడా వేసేద్దామండి ఇందులో. ఏమండి ఈ కూరకి నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, నూనె లేకపోతే అస్సలు బాగోదు. ఇదిగోండి అలాగా అవి వేసాం కదా.
ఈ కూరకు వచ్చేసి ఒక అర గ్లాస్ వచ్చి పాలు పోసుకోవాలండి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోండి. ఇగోండి ఇలా దగ్గరకంట వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఈ కూర తెల్లగా ఉందేంటి అని అనుకోకండి. ఇందులో వేసిన మసాలా పొడికిని మనం వేసిన పచ్చిమిరపకాయలతోటే కారం సరిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు కూడా మీరు కూరని చక్కగా సిమ్లో పెట్టుకుని కంగారు పడకుండా జాగ్రత్తగా దగ్గరకంటే ఉడకబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కర్రీ దగ్గరకంటే వచ్చిన తర్వాత చూపిస్తాను. అటువైపు పప్పు తోటకూర కూడా అయిపోతుందండి. అది కూడా నేను తాలింపు పెట్టేసుకుంటాను. ఇగోనండి దగ్గర అది ఉడకడానికి వచ్చి 20 మినిట్స్ వరకు పట్టిందండి. ఇదిగో చక్కగా నేనేం చేశానంటే గుడ్లు పక్కకి సపరేట్ తీసేసాను. తీసేసిన తర్వాత చూసారా ఇలా ఆయిల్ పైకి వస్తూ జీడిపప్పు ఎంత నీట్గా కనిపిస్తుందంటే అలా కూర కూడా అలా తెల్లగానే ఉంటుందండి. ఇదిగోండి ఈ కూర వండుకొని రసం కాంబినేషన్ బాగుంటుంది. కలగల పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇగో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇగో చక్కగా ఉడికిపోయిందండి. ములక్కాళ్ళు కూడా ఇలా ఇడిపోతున్నాయి చూసారా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కర్రీ తీసేస్తున్నాను. ఇవ్వండి చక్కగా కూర ఇలాగా మొత్తం అంతా తీసేసాను. ఇగోనండి ఇలాగా చూసారు కదా కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కూర ఇలా ఉంటుందండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. నచ్చితే కనుక మీరు వండుకోండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమంటే దయచేసి చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నమస్తే. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.